బైబిల్ ఎందుకు మనం చదవాలని ప్రశ్నించుకుంటే, మానవ జీవితంలో 4 ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నెంబర్ 1, మనిషి ఎవరు? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఎక్కడి నుండి వచ్చాడు మానవుడు? మనిషి యొక్క ఆరిజిన్ ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. ద బైబిల్ సేస్ వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని చేత మనం కలుగు చేయబడ్డాం. రెండవది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ పర్సన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పీపుల్? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఒక ఉద్దేశం ఉందా? మనందరం అకారణ జన్ములమా లేదా కారణ జన్ములమా? ఖచ్చితంగా కారణ జన్మ. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల విలక్షణమైన విశేషమైన పర్పస్ అని కలిగి ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు నో యువర్ పర్పస్ యు మస్ట్ డైవ్ ఇన్ టు ద వర్డ్. దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవది, జాగ్రత్త వినండి, ఒక మనిషి రక్షణ పొందాలి అంటే, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలా? పూజలు పునస్కారాలు చేయాలా? రోజులు వ్రతాలు చేయాలా? లేదా మరొకడు చేయాలి? ఏం చేస్తే మానవుడు రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సెలవిచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని. ఒకడు క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యము, దేవుని ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని బైబిల్ ఉపదేశించినప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. నాకు ఇష్టానుసారం వెళ్తానంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ ఎ పర్సన్ గో వెన్ హీ డైస్? ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మానవ జీవితం మరణంతోనే ముగింపా, లేదా మరణం తర్వాత మరి ఏదైనా జీవితం ఉందా? ఈ విషయం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాల్సిందిగా దేవుని సేవకునిగా మేము ప్రోత్సహిస్తున్నాను.